షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలోనే ఉంది, ఫిబ్రవరిలో అని మీకు తెలుసు. సో దాదాపుగా 2500 ఉద్యోగాల దాకా భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశమే ఉంది. సో అలాగానే తెలంగాణలో కూడా మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ అప్డేట్స్ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో దాదాపుగా 10,000 వరకు కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు దాదాపు 1000 వరకు ఉద్యోగాలు ఎస్ఐ కూడా పడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కూడా అతి త్వరలో మనకు పీఈటీ, పిఎంటీ టెస్టులు డేట్స్ రాబోతున్నాయి డిసెంబర్ ఎండింగ్లో. సో కాబట్టి అందరూ అలర్ట్ అవ్వండి, ఇకనైనా ప్రిపరేషన్లోకి దిగండి, సీరియస్నెస్ తెచ్చుకోండి. ఇకపోతే తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం, మనము ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా గతంలో ఎంత వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ నుంచి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు అడగడం అనేది జరిగింది అనే అంశాల మీద బాగా ఫోకస్ చేయాలి. మేము 2017లో జరిగినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనే అంశం మీకు చెప్పడానికి కోసం ఈ వీడియో ద్వారా నేను ముందుకు వచ్చాను. సో ముఖ్యంగా మీకు ఆల్రెడీ నేను thumbnail లో కూడా పెట్టాను, తెలంగాణ అటవీ శాఖ ఎఫ్బిఓ జనరల్ స్టడీస్ నుండి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోండి అని పెట్టాను. సో దాని అంశం అదే అండి. ఇప్పుడు దీంట్లో క్లియర్గా దీన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్లో మీకు తెలుసు ఆఫ్లైన్ బ్యాచెస్ నడుస్తున్నాయి. ఎగ్జాక్ట్గా సాయిబాబా టెంపుల్ సర్నగర్ పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఆపోజిట్ పిల్లర్ నెంబర్ 1548కి ఆపోజిట్లోనే మన అకాడమీ ఉంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఆఫ్లైన్ బ్యాచెస్లో జాయిన్ కావచ్చు. తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి లాంగ్ టర్మ్కి కనుక మీరు జాయిన్ అవుతే, అలాగే ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా లాంగ్ టర్మ్ మీరు జాయిన్ అవుతే దాంట్లో మేము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్ని దాంట్లోనే మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, సపరేట్ ఫీజు కాకుండా. ఒకవేళ ఓన్లీ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాయిన్ అవ్వాలన్నా కావచ్చు, రేపు ఫ్యూచర్లో జేఆర్ఓ కావచ్చు, లేకపోతే సపరేట్గా విఆర్ఓ వస్తే వచ్చినా, లేకపోతే గ్రూప్ 4 ఉద్యోగాలు పడ్డా కూడా జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. కాబట్టి అన్ని ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ గురించి షార్ట్ టర్మ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి డిసెంబర్ 2వ తారీఖుకి ఒక బ్యాచ్ ఉందండి, అండ్ మనకు డిసెంబర్ 5వ తారీఖు ఒక బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆఫ్లైన్ సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్, షార్ట్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఫీజు డీటెయిల్స్ మీరు కింద ఉన్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కాగా ఎక్సలెంట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ జనరల్ స్టడీకి సంబంధించి అండ్ అర్థమెటిక్, రీజనింగ్ కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కూడా మనం SSCG లెవెల్ చెప్పడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ అనేది గ్రూప్ 2 స్థాయిలో చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పక్కడబంది షెడ్యూల్ ప్లానింగ్ ప్రకారం క్లాసెస్ జరుగుతున్నాయి. అద్భుతమైన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం, అద్భుతమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవునా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి. ఇకపోతే మన ఆఫ్లైన్లో కనుక మీరు క్లాసెస్ వినాలి, ఆన్లైన్లో కనుక మీరు క్లాసెస్ వినాలి అనుకుంటే మాత్రం మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది. ఈ ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి మీరు క్లాసెస్ వినొచ్చు. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేస్తే అందులో మీకు ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. తెలంగాణ, ఏపీ సపరేట్గా ఉన్నాయి. తెలంగాణ, ఏపీకి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్స్కి సంబంధించి కూడా కోర్సెస్ అనేవి ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ సిరీస్ కూడా ఇంక్లూడింగ్ దీంట్లో ఉంటుంది. ఎవరైతే కోర్స్ కావాలనుకుంటున్నారో ఇమ్మీడియట్గా మనం ఆన్లైన్లో మీరు ఈ కోర్సెస్ని పర్చేస్ చేసుకోండి. ఇకపోతే విషయానికి వద్దామండి. మన సబ్జెక్ట్ విషయానికి వస్తే మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2017
పేపర్ ప్రకారం వెయిటేజ్ కనుక చూసుకుంటే మనం ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనం కనుక అబ్జర్వేషన్ చేస్తే హిస్టరీకి సంబంధించి 8 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి 13 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ తర్వాత మనకు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 11 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే మనం కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 13 క్వశ్చన్లు రావడం జరిగింది. తెలంగాణ ఎకానమీ 7 క్వశ్చన్లు రావడం జరిగింది. పాలిటీకి సంబంధించి 14 క్వశ్చన్లు, ఇండియన్ ఎకానమీ 8 క్వశ్చన్లు, బయాలజీకి సంబంధించి 10 క్వశ్చన్లు రావడం జరిగింది. ఫిజిక్స్కి 1 క్వశ్చన్, కెమిస్ట్రీ 1 క్వశ్చన్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి 5 క్వశ్చన్లు రావడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి 4 క్వశ్చన్స్, జాగ్రఫీకి సంబంధించి 5 క్వశ్చన్లు రావడం అనేది జరిగింది. సో ఇది కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే మీరు ఏ చాప్టర్ నుంచి అంటే ఏ సబ్జెక్ట్ని ఎంత ఫోకస్ చేయాలి, ఎక్కడ ఎక్కువ మార్కులు అడిగాడు అని కనుక చూసుకుంటే మీరు తెలంగాణ అంశాలు, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చర్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ మూవ్మెంట్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడగడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. ఆ తర్వాత మనం పాలిటిక్లో ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి దీని ప్రకారం మీరు కనుక ప్రిపేర్ అవుతే ఈజీగా జనరల్ స్టడీస్ పేపర్ని ఏ లెవెల్లో ప్రిపేర్ కావాలనేది ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా అసలు ఏ చాప్టర్లు ఉంటాయి అంటే జనరల్ స్టడీస్లో మనం పాలిటీ ఏ చాప్టర్ చదవాలి, హిస్టరీ ఏ చాప్టర్ చదవాలి, జాగ్రఫీ ఏం చదవాలి, ఏ ఏరియా నుంచి ఏ చాప్టర్ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడిగాడు అనేది ఇంకా క్షుణ్ణంగా నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మనం తెలుసుకుందాం. ఎవరైతే మన దగ్గర ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్గా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు అడ్మిషన్స్ గురించి తెలుసుకోవచ్చు. డిసెంబర్ 2వ తారీఖు అండ్ డిసెంబర్ 5వ తారీఖుకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి. ఓకేనా? ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త అంశాలతో మనం మళ్ళీ కలుద్దాం. అలాగే ఎలా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎలా హ్యాండిల్ చేయాలి, తెలంగాణ కానిస్టేబుల్ అండ్ తెలంగాణ ఎస్ఐకి సంబంధించి కూడా ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, ఇవన్నీ మనం కొత్త అంశాలని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.